బాబోయ్ మేము విమర్శించాం ఓటమిపై ఇంకా అసహనంగానే బీఆర్ఎస్ అధిష్టానం సర్కార్పై తప్పుడు విమర్శలు చేయాలని నేతలకు సూచనలు అప్పుడే విమర్శలేంటని లీడర్ల ఎదురు ప్రశ్నలు ఇప్పుడున్న పరిస్థితుల్లో విమర్శించలేమని స్పష్టం తలబట్టుకుంటున్న గులాబీ పార్టీ అధిష్టానం ఆ బాధ్యతలను భుజాలకెత్తుకున్న బామర్దులు మీడియా ముందుకొచ్చి పాలకులపై ఇష్టానుసారంగా మాటలు కేటీఆర్ హరీష్ రావు తీరును ఈసడించుకుంటున్న జనం ఇక వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు చెప్తారు మీరు ప్రభుత్వం మీద విమర్శించారంటే ఇక ఇజ్జత్ పోతుంది సార్ ఇప్పుడే విమర్శిస్తే తిట్టతడు జనము నెల రోజులు కూడా కాలే అని ఉల్టా చెప్తున్నట ఎందుకు ఇలా బాధ ఎందుకు తొందర అంటే ఇలా ఫైల్స్ అన్ని కదులుతున్నాయి కదా అది ఇప్పుడు అరవింద్ కుమార్ 53 కోట్లు కదిలే ఇలా ఇంట్లోనే ఉద్యోగాల దందా భూముల లెక్కలు బయటపడే కదా ఇవి ఇంకా బయటపడితే జల్దీ కౌంటర్కు దిగురి అని అంటారు అన్నట్టు అట్లా నేను చెప్తున్నా కదా మీ ముగ్గురిని మీ పక్క పొంటి నోళ్ళకి వచ్చిపోతారు చూడు మంచిగా మీ ముగ్గురిని చేస్తారు మెట్రో విస్తరణ పోలీసు వాళ్ళకు కూడా అవకాశం ఇయ్యారు ప్రభుత్వానికి కూడా ఇయ్యారు అవకాశం